హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మి. ఈజీ టైలరింగ్ కటింగ్ వీడియోస్లో నార్మల్ బ్లౌజెస్ కటింగ్ వీడియోస్ పెట్టినాను కదా. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ పెడతాను చూడండి. ఈజీ మెథడ్లో ఉంటుంది, చాలా తొందరగా అర్థమవుతుంది. ఇది హ్యాండ్స్ ఫ్రెండ్స్. లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇట్లా లోపల లైనింగ్ పైన బ్లౌజు జాయింట్ చేసుకొని మనం డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా హ్యాండ్ కటింగ్ కోసం, అలాగా. ఇది సైజు. మనం ఇది బోర్లు వేసేసుకోవాలి, చేతి పని లేకుండా. ఈ మనం ఎక్కడి వరకు కుట్టేసినామో అక్కడి వరకు కుట్టేసి ఇది బోర్లు వేసేసుకుంటే చేతి పని ఉండకుండా ఉంటుంది. లేదు పైపింగ్ కావాలి అంటే మనము ఇక్కడ కుట్టినాం కదా, ఇది కొంచెం కట్ చేసి ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్. మనం ఇట్లా కొలుచుకుంటాం కదా హ్యాండ్, ప్రీవియస్ వీడియోలో కూడా చూపించిన సేమ్ ప్రాసెస్. హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలో తెలియకపోతే చూడండి, మీరు చూసి హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్కి టైం ఎక్కువైపోతే వీడియో లెంత్ అవుతుంది కదా, అందుకని మెజర్మెంట్స్ చెప్పకుండా ప్రీవియస్ వీడియోలు ఉంది కదా చూసుకోండి. హ్యాండ్స్ కటింగ్ ఇది హ్యాండ్స్. ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా, మనం రెండు మాత్రమే లోతులు తీసుకోవాలని చెప్పినాను కదా. ఇది హ్యాండ్స్. ఇప్పుడు లైనింగ్ ఇది ఉంది కదా మనకు, కొంచెం సమానం చేసేసుకోవాలి కింద. ఇప్పుడు మనం ఏంటంటే ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్కి. కొంచెం దారం తీసుకొని సూది, కొంచెం పెద్ద సూది పెట్టుకోండి జాయింటింగ్కి. లైనింగ్ ఒకసారి, మెయిన్ క్లాత్ ఒకసారి కట్ చేయడం కాకుండా రెండు ఒకటేసారి కట్ చేసి కుట్టేలాగా నేను ఎప్పుడు ఇట్లనే కట్ చేసుకుంటాను. ఈ రకం నేను ఎవరి దగ్గర చూడలేదు, అందుకే ఈ వీడియోలు చేయాలని అనుకున్నా. మనం ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి, పెద్ద పెద్ద కుట్లు వేసేసుకోవాలి. అంత చిన్నయనేం కాదు. మనం కుట్టిన తర్వాత ఈ దారాలన్నీ తీసేయచ్చు, ఈజీ ఉంటుంది. కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది మనకు, కట్ చేయడానికి కుట్టడానికి కూడా. డబల్ జాయింటింగ్ అనేది అక్కర్లేదు మనకి, ఇంకా ఈజీ అయిపోతుంది. మీరు ఇట్లా ట్రై చేయండి, ఈజీ కంపల్సరీ వస్తుంది కటింగ్. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ మీ బ్లౌజులు కుట్టేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకొని, రాని వాళ్ళైతేనే కొంచెం స్టిచ్చింగ్ నేర్చుకోండి, కటింగ్ చూసి కట్ చేసి కుట్టండి. ప్రతి ఒక్కరి దగ్గర మిషన్స్ ఉంటున్నాయి ఇప్పుడు. చాలా తొందరగా వచ్చేస్తుంది మీరు ఇట్లా ట్రై చేసిండ్రు అనుకోండి. క్రాస్ కటింగ్ అయినా
నార్మల్ కటింగ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇట్లా మనం స్ట్రేట్ చేసేసుకొని ఇట్లా మనం జస్ట్ అట్లా టాకలు వేసేసుకోవాలి దారంతో, అంతే. ఇక్కడొకటి అక్కడొకటి ఒక 2 టాకాస్ వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది మనకు. లైనింగ్ ఒకసారి కట్ చేయడము, మళ్ళీ బ్లౌజ్ పీస్ ఒకసారి కట్ చేయడము, మళ్ళీ రెండు కలిపి జాయింట్ చేయడము, మళ్ళీ కుట్టేటప్పుడు కుట్లు వేసుకోవడము, డబల్ ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ దానికి దీనికి అసలు సింక్ కాదు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం అయిపోతుంది మనకు. అట్లాంటి తలనొప్పి ఏం లేకుండా ఈజీగా కుట్టేటప్పుడు కూడా డైరెక్ట్ మనం ఇట్లనే కుట్టేసేయచ్చు. ఇంకా దీన్ని మనం టెన్షన్ ఉండదు మనకు. కొంచెం మంచిగా ఫ్రీగా చేసుకొని కుట్లు వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది మనకు కటింగ్. స్టిచ్చింగ్ కూడా మనం ఇట్లనే ఉంచేసుకొని ఈ దారాలు ఉంచేసుకొని స్టిచ్చింగ్ కూడా మనకు మంచిగా యూజ్ ఉంటుంది. ఇవి హెల్ప్ చేస్తాయి మనకు చాలా బాగా. అయిపోయి క్రాస్ కటింగ్కి మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా చూసిండ్రు కదా. ఇప్పుడు కటింగ్ కూడా మనకు చాలా తొందరగా అయిపోతుంది. ఇది సైజు కదా, మనం 2 కొలతలు బేస్ చేసుకొని బ్లౌజ్ కట్ చేయొచ్చు అని చెప్పినాను కదా నేను. అదే అట్లనే సేమ్ ప్రాసెస్ ఉంటుంది నా కటింగ్లో. 13.5 వీపు పొడవు, 29.5 నడుము, 13.5 ఉంది కదా. మనం కింద కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. 13.5 అంటే పైన షోల్డర్ జాయింటింగ్కి 1/2 ఇంచ్, 14. ఇక్కడ వరకు మార్కింగ్. క్రాస్ కటింగ్లో నేను చెప్పినాను కదా, ఎగ్జాంపుల్ ఒక 6 పెట్టుకోమని చెప్పినాను కదా, ఒక 6 ఎగ్జాంపుల్ 6 పెట్టుకోమని చెప్పినాను కదా. ఇది ఉంటే మనకి నడుం లూజ్ ఎంత ఉంది మనకి, 29.5 అంటే ఈమెది మీడియం. 29.5 అంటే 30 వరకు 10 అని చెప్పినాను కదా. మనకు 29 అంటే ఇందులోనే వచ్చేసింది. అంటే మనకు 29 ఎడ్జ్లో ఉంది. 29 అంటే లాస్ట్ ఉంది. 10 సరిపోతుంది. సేఫ్టీ కోసం మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయితే కనుక సరిపోకపోతే కుట్లు తీసేసుకొని వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం అంతే. ఎడ్జ్లో ఉంది కదా ఆమె సైజు, అందుకని 10.5 ఇంత అనమాట. ఇంత చెప్పినా కదా నేను. మార్కింగ్ వేసేసుకోండి, చాలా ఈజీగా కటింగ్ చేయడం వచ్చేస్తుంది. ఇది 6 ఇట్లా చెప్పిన ఇది ఇంత ఈ మాత్రం తీసేసుకోండి. ఇది ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువ పెట్టుకున్నాం అంతే. బాడీ ఇది వీపు పార్ట్ వచ్చేసింది. మనం ఈ క్లాత్లో తీసుకోవాలి కదా, మనము వేసుకున్నాం. ఇక్కడ సైడు మనకు గల్ల రావాలి కదా. క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూసుకోండి, సేమ్ అదే ప్రాసెస్లో, కాకపోతే ఇది లైనింగ్ జాయింట్ చేసుకోవడం కొంచెం ఎక్కువ పని అంతే. ఇంకంతే, మొత్తం అంతా సేమ్ ఉంటుంది. లైనింగ్ అయినా నార్మల్ బ్లౌజెస్ అయినా సేమ్ కటింగ్. ఈజీ మెథడ్ అంటే చాలా ఈజీ మెథడ్, అందుకనే నేను ఈజీ టైలరింగ్ అని పెట్టిన. కంపల్సరీ వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రము 1-2 బ్లౌజులకు కొంచెం అటు ఇటు అయినా, 3వ బ్లౌజ్ అయినా మీరు కనీసం కంపల్సరీ మంచిగా నీట్గా కుట్టుకుంటారు. తీసేసుకోవాలి ఇట్లనే.
సేమ్ కొలతలు మీరు ఆ బ్లౌజెస్కు చూసుకున్నారంటే కనుక సేమ్ అదే మెథడ్, ఈజీ మెథడ్లోనే ఉంటుంది బ్లౌజ్ కటింగ్ మొత్తము. మీరు నేర్చుకున్నాక ఇంత ఈజీగా కట్ చేయడం అనేది అనుకుంటారు మీరు. కటింగ్ రాదు కటింగ్ రాకొచ్చింది అని అనుకునేటోళ్ళు చాలా ఈజీ కటింగ్ ఇది. మీరు ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. సేమ్ ఇవన్నీ కొలతలు నేను ప్రీవియస్ వీడియోలో మీకు వీడియోలో చేసిన కదా, చూడండి, చూసి నేర్చుకోండి. ఇంక ఇది చెప్పిన కదా షోల్డర్, ఇది 2. లావు ఉన్నోళ్ళు కొంచెం మ్యాక్సిమం అందరు మీడియంలోనే ఉంటారు. ఏమన్నా లావు ఉన్నోళ్ళకి కొంచెం అటు ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఇటు చేసుకోవాలి అంతే తప్పించి మ్యాక్సిమం అందరికీ సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. కుట్టే దాంట్లోనే తేడా ఉంటుంది. కటింగ్లో అయితే ఇంతే 5.5, ఇది కూడా 5.5. మీరు కుట్టుకున్నాక ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఇది కూడా సేమ్ ఒక 1 ఇంచ్ అని చెప్పిన. మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి, ఈ కొలతలన్నీ మీకు తెలిసిపోతాయి. ఎట్లా పెట్టాలి ఏంటి అని, ఎట్లా కట్ చేయాలనేది. లైనింగ్ బ్లౌజ్ కదా, కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఆ కొలతలను బట్టే కటింగ్ మాత్రం ఇది చూడండి, ఎట్లా కట్ చేస్తున్నా, ఎట్లా జాయింట్ చేసినా అనేది తెలియడం కోసమే. ఇది పెట్టేసిన కదా, ఇక్కడ పడిపోయింది సూది కింద. చూసుకోవాలి జాగ్రత్త. ఏమన్నా మళ్ళీ మిస్టేక్ అయ్యి కట్ అయిపోతే మనం క్లాత్ తీసుకురాలేం కదా, కొంచెం జాగ్రత్త చూసుకుంటే అయిపోయి. పైన 2 మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది జరగకుండానే పెట్టుకున్నా ఈ సూది సేఫ్టీ కోసం. సేమ్ కటింగ్, క్రాస్ కటింగ్ అయినా మామూలు కటింగ్ అయినా సేమ్. కాకపోతే లైనింగ్ జాయింటింగ్ తెలియదు కాబట్టి ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసిన. నార్మల్ బ్లౌజ్ కూడా లైనింగ్ జాయింట్ చేసి చూపిస్తాను నేను. దీనికి ముంగట ఫ్రంట్ నెక్ కొంచెం స్టార్ డిజైన్ టైపు పెట్టేద్దాం నాకు. ఇది ఫ్రంట్ నెక్. ఇంకా బ్యాక్ కూడా కొంచెం ఏదన్నా డిజైన్ లాగా పెట్టేద్దాం. మామూలుగా సింపుల్గానే, హెవీ డిజైన్ ఏం పెట్టట్లేదు నేను, మామూలుగానే పెడుతున్నా. ఇప్పుడు ఇది మనది ఉంది కదా, ఒక మార్కింగ్ వేసుకుంటే ఏదైనా ఒకటి సింపుల్గా పెట్టేద్దాం అంతే. నాకు మార్కింగ్ అలవాటు లేదు, నేను డైరెక్ట్ కట్ చేయడం నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది. అందుకనే ఫ్రంట్ స్టారే పెట్టేసిన, ఆయనకు బ్యాక్ స్టారే పెట్టేసిన. ఇంతే, ఇది అయిపోయింది కదా. ఫ్రంట్ బ్యాక్ 2 కటింగ్స్ ఒక్కటేసారి అయిపోయి, అదొకసారి ఇదొకసారి. ఇంకా దీన్ని ఏం టెన్షన్ లేకుండా మనం ఇది ఓపెన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ ఇట్లా బ్యాక్ టక్స్ పెట్టేసుకున్నామంటే మధ్యలోకి చూసి, ఇంక ఇవి తెలుసు కదా మీకు. మీరు ప్రీవియస్ వీడియో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూసిండ్రంటే, నార్మల్ది లైనింగ్ బ్లౌజ్ కాకుండా దాంట్లో క్లియర్గా చెప్పిన నేను. అది చూసిండ్రంటే మీరు ఇది ఎట్లా కట్ చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ కావాలి కాబట్టి దీనికి చెప్పలేకపోతున్నా. దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు నా వీడియోస్ ముందు 2 పెట్టినా, అవి చూసిండ్రంటే ఇది ఇంక ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇది బ్లౌజ్ కటింగ్. ఇంకా తెలుసు కదా, ఇది హ్యాండ్స్ కటింగ్. ఎవరైనా స్టిచ్చింగ్ చూపించమని కామెంట్ చేస్తే స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తా, ఎట్లా కుట్టాలి అనేది. దీంట్లోనే మనకు క్రాస్ పట్టీలు, నేను బ్యాక్ 2 వేస్తానని చెప్పినాను కదా, దీంట్లో క్రాస్ పట్టీలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి,
2 తీసుకుంటున్నాం కదా మనము. కొంచెం స్టిఫ్గా ఉంటుంది, 2 వేస్తే మనకు స్టిఫ్గా ఉంటుంది అనమాట బ్లౌజు ఫిట్టింగ్. కుట్టడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఏదైనా డిజైన్ బ్లౌజ్ అయినా కానీ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, చూసి నేను కటింగ్ వీడియో పెడతా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ మెథడ్లో ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజు.